విచ్చేసినటువంటి ఏపీఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేటి శంకర్ నేత్రాలయ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ స్పెషల్ నేత్రాలయ చికిత్స ప్రోగ్రామ్కి నేను రియల్లీ ఐ వెరీ అప్రిషియేట్ టు డయాస్ పెద్దలు గౌరవనీయులు ఎవరైతే మన ఉపేందర్ గారు ఉన్నారు, ఇక్కడ మన కేశవ రెడ్డి గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి ఈ వాస్తవులు, ఈ ప్రాంత వాస్తవులైన సంజోష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతం యొక్క ఇక్కడ సమస్యలను గుర్తించి ఈ సమస్య చాలా వరకు చాలా హాస్పిటల్స్ ఇక్కడ ఉండొచ్చు, కానీ మెయిన్గా ఇది ఈ ప్రాంతంలో కంటి బాధతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారని గమనించి ఇక్కడికే ఇందాక మన సిఐ గారు చెప్పినట్టుగా ఇక్కడికే తీసుకువచ్చి ఇది చాలా పెద్ద పుణ్య కార్యక్రమము. రియల్లీ ఇది మా ఈ ప్రాంత ఆదివాసీ తరఫు నుంచి, గిరిజన సంక్షేమ శాఖ తరఫు నుంచి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేటికి యాక్చువల్లీ మా పిఓ గారు ఈరోజు హైదరాబాద్లో మీటింగ్లో ఉన్నారు, మేడం గారే రావాలి ఈ కార్యక్రమాన్ని. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ పర్మిషన్ కొరకు మేము ఇట్లా పెట్టుకున్నామని మా పిఓ గారికి చెప్పడం జరిగింది. అయితే మేము అప్పటి నుంచి ఏ రోజు నుంచి అయితే చెప్పి ఉన్నారో మేము మా తరపు నుంచి మాతోటి అయినంత వరకు కూడా మా గిరిజన ప్రాంతంలో మాకు మా మిత్రుడు దిశా కోఆర్డినేటర్ ప్రభాకర్ గారికి చెప్పి మా గ్రామాలలో కూడా ఈ మన దిశా మొబిలైజర్స్లను చెప్పి వాళ్ళను ఇక్కడ గ్రామాలలో మొబిలైజ్ చేయండి. ఇట్లా ఇక్కడ శస్త్రచికిత్స కూడా జరుగుతుంది, కాబట్టి దయచేసి అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ 22 నుంచి 37 వరకు జనాన్ని ఫోన్ చేసి ఇక్కడ వచ్చే విధంగా తెలియజేయాలని కోరుకుంటూ వాళ్ళను మోటివేట్ చేయడం జరిగింది. అట్లనే మేము కూడా అదే విధంగా మేము షెడ్యూల్ కూడా వేసుకున్నాము. డైలీ ఈరోజు రాకపోవచ్చు, ఇట్లా ఈ డేట్ వైజ్గా ఉంటుంది. మీకు అనుకూలంగా ఉన్న సమయంలో ఇక్కడ రావాలని కూడా మా తరఫు నుంచి మోటివేట్ చేయడం జరిగింది. ఇవన్నిటికీ నిజంగా ఈ సంతోష్ గారికి రియల్లీ మా తరఫు నుంచి, మా ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజల తరఫు నుంచి, మా ఆదివాసీ గిరిజన ప్రజల తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే దూర ప్రాంతంలో పోకుండా ఇక్కడికే మీరు తీసుకువచ్చి ఇవన్నీ సేవ అందించినందుకు మరీ ముందుగా మీకు కూడా ఈ భగవంతుడు మీకు మంచి స్టెమినా ఇస్తూ మంచిగా మీకు హెల్తీగా ఉంటూ మా గిరిజన ప్రాంతంలో ముందు మంచి సేవా కార్యక్రమాలు అందిస్తారని కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ మన డయాస్కి థ్యాంక్స్.